ఒక కమర్షియల్ డైరీ ఫామ్ నీకు సక్సెస్ కావాలంటే నీకు మినిమం 10 లీటర్స్ ఉండాలి ఒక బర్రె దగ్గర డైలీ. ఒక పూటకు 5 ఉండాలి ఖచ్చితంగా. నీకు మినిమం 3-4 అలా ఉంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే 3-4 లీటర్స్ లో నీకు దాని మెయింటెనెన్స్ కాస్టే పోతుంది, నీకేం మిగలదు. నీకు ఎంతసేపునా 10 లీటర్స్ ఒక బర్రెకి వస్తే నీకు 5 లీటర్లు ఖర్చుకు పోయినా నీకు 5 లీటర్లు డబ్బులు మిగులుతుంది. కానీ అందరు అనుకుంటారు ఏదో వస్తానే డబ్బులు కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు, దాంట్లో అసలు పాయింటే లేదన్న. అసలు వీళ్ళు అనుకుంటారు అంతే. ఇప్పుడు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు కూడా ఫస్ట్ 3 months బాగా ఇన్కమ్ రొటేట్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ మిల్కిల్లో ఉంటుంది. అప్పుడు నీకు ఒక లేబరే ఖర్చు, ఒక లేబరు 10 బర్రెలు సరిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే 3 months తర్వాత ఈ బర్రెలు కట్టిన తర్వాత పాలు గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతాయి. ఆ డిక్రీజ్ అయినప్పుడు నీకు ఏమవుతుందంటే మళ్ళీ నువ్వు ఇంకో బ్యాచ్ తీసుకొని రావాలి, మళ్ళీ ఇంకో పనోడు కావాలి నీకు. అప్పుడు నీకు 20 బర్రెలు అవుతాయి. 20 బర్రెలకు ఫీడ్ ఎంత అవుతుంది, లేబర్ ఖర్చు ఎంత అవుతుంది, దానా ఖర్చు ఎంత అవుతుంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు అప్పటి నుంచి లాభం కనిపిస్తుంది. కానీ ఫస్ట్ వచ్చిన 3 నెలల తర్వాత నాకు ఇంత డబ్బులు వచ్చేసింది, నేను ఇంకా డబ్బులు సంపాదించేస్తా అనుకుంటే అది ఎప్పటికీ మిస్కన్సెప్షన్ నా జనాలు. ఫస్ట్ లో వచ్చిన డబ్బులు మళ్ళీ పాలు ఇవ్వకపోతే నువ్వు దానికి ఫీడ్ పెట్టాలి. అప్పుడు అది మనం ఫీడ్ పెట్టాలి ఖచ్చితంగా. అప్పుడు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు మనము ఎస్టిమేట్ చేసుకోవాలి. అంటే